దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆశీర్వాదములు ఎవరికి? ఆశీర్వాదములు అంటే మీ దృష్టిలో ఏమిటి? సహజంగా మంచి గవర్నమెంట్ జాబు, చక్కటి ఉద్యోగము, మంచి భార్య, చక్కటి కుటుంబము, మంచి ఇల్లు, ఒక కారు కదా, అవునా? అయ్యన్న ఆశీర్వాదములు. మరి అవి కాకపోతే ఇంకేముంటాయి ఆశీర్వాదములు? సహజంగా దీవెనల గురించి, ఆశీర్వాదం గురించి మనం విన్నప్పుడు మనము మన మనసుకు కానీ మన ఆలోచనకి వెంటనే వచ్చేది వస్తువులు, లేకపోతే ఇహలోక సంబంధమైన వాటివే మన దృష్టికి మనకు కనిపిస్తాయి, మనకి ఆలోచనకు వస్తాయి. కానీ అసలు దేవుడు ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాడు? అసలు ఆశీర్వాదములు ఎవరికి వర్తిస్తాయి? ఈరోజు మనం సహజంగా ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం అనుకోండి, ఫస్ట్ డే చాలా సంతోషంగా వెళ్తాం ఉద్యోగానికి, అవునా? మొదటి రోజు చాలా ఉత్సాహంతో వెళ్తాం. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అదే ఉద్యోగంలో ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరో మనల్ని. మేనేజర్ కావచ్చు, పైనుండి కావచ్చు, ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఏ ఉద్యోగం అయితే నువ్వు ఆశీర్వాదముగా, దీవెనగా ఎంచావో మళ్ళీ ఆ ఉద్యోగాన్ని నువ్వేమంటావు? ఎప్పుడైనా అన్నారండి అలా మీరు పొందుకున్న ఉద్యోగానికి? సహజంగా మనం అంటూ ఉంటాం. ఒక ఉద్యోగం మనం సంపాదించుకున్న తర్వాత ఆ ఉద్యోగంలో మనం అనుకున్నట్టు జరగకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది బహుశా నా కోసము కాదు అని మనం వెంటనే ఏ ఉద్యోగం అయితే మనం దీవెనకరంగా దేవుని దృష్టిలో మనం అంగీకరించి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో, ఇప్పుడు అదే ఆశీర్వాదం మీకు కష్టంగా అయిపోయింది. ఇలాగా చాలామంది ఉంటారు. నేను చూస్తూ ఉంటాను. యవ్వనస్తులు అయితే సెల్ ఫోన్స్, iPhone 12, iPhone 10 ఏదో గిఫ్ట్గా దొరికింది, ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ అని, నేను దీవించబడ్డాను, దేవుడు నాకు చక్కటి బహుమానం ఇచ్చాడు. అది చేయి జారి కింద పడ్డాది అనుకోండి, ఏమంటాడు దాన్ని? అందుకనే దీవెన, ఆశీర్వాదం అనేది ఈ లోక సంబంధమైన వాటితో ఎంచకండి దయచేసి. వస్తువుల్ని దీవెనముగా, ఆశీర్వాదకరముగా ఎంచకండి దయచేసి. మనం బ్రతుకున్నంత కాలము కొన్ని వస్తువులు మనకి అవసరం ఉంటాయి. ఇప్పుడు ఏ దీవెనైతే మీరు పొందుకున్నారో మనం చనిపోయిన తర్వాత అవి మన వెంట వస్తాయా? మీరే చెప్పాలి. వస్తాయా? దేనినైతే మీరు ఆశీర్వాదముగా ఎంచారో, మీ ఇల్లు కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదైనా ఈ లోక సంబంధమైనది మీరు దీవెనకరంగా మీరు పొందుకున్నారన్నది మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అవి మీ వెంట వస్తాయా? మరి అవి ఆశీర్వాదములు. ఆశీర్వాదములు, దీవెనలు నిత్యముగా మనకి తోడుగా ఉంటాయండి. అవి ఎప్పుడు మనల్ని విడిచి పోవు. దేవుని ఆశీర్వాదములు ప్రాముఖ్యంగా నిత్యము మనకి తోడుగా ఉంటాయి. ఇహలోకములోనే కాదు, రాబోయే లోకములో కూడా ఆ దీవెనలు, ఆశీర్వాదములు మనకి తోడుగా ఉంటాయి. సహజంగా ఆశీర్వాదం అనే మాట మనం విన్నప్పుడు అది ఏదో వస్తువుతో కూడినది, లోక సంబంధమైనది అని మనం ఎంచుకుంటూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏమిటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక ఈ ఆశీర్వాదములో ఉన్న మాట మనం కొత్త నిబంధనలోని మనం చూస్తే దానికి అర్థము మనం తెలుసుకోగలుగుతాం. అసలు ఎంత ఆశీర్వదింపబడిన వారమో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఈరోజు గంతులై అండి. ఈరోజు మనం ఈ మాట విన్నప్పుడు స్తుతులు, ఆరాధించటము ఆగకూడదు. ఉత్సాహముతో మనము దేవుని సన్నిధికి రావాలి. ఎందుకో తెలుసా? శాపము తీసివేయబడ్డదంట. దేవునికి స్తోత్రము.
మామూలు విషయము కాదండి. ఏ శాపమైతే పాపము వలన వచ్చిందో అది క్రీస్తు వలన ఆ శాపము తొలగింపబడ్డది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఈరోజు క్రీస్తు ద్వారా మనము పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎంత ఆశీర్వదింపబడిన వారు మీరు గ్రహించగలిగింది. ఉద్యోగుల వల్ల కాదండి మనకి ఆశీర్వాదము. నిజంగా ఎవరు ఆశీర్వదించబడిన వాడు, దీవించబడిన వాడు, ఎవరిని శాపము తీసివేయబడ్డదో, ఎవరిని పాపము లెక్కింపబడదో వాడంత ఆశీర్వదింపబడిన వాడు ఈ లోకములో మరొక్కడును లేడు. కానీ ఎంతసేపు నాకు ఈ ఉద్యోగం రాలేదు, నేను అది పొందుకోలేకపోయాను, ఇది పొందుకోలేకపోయాను, కానీ దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదము పొందుకున్నా కూడా ఈరోజు తృప్తిగా క్రైస్తవులుగా మనం బ్రతకలేకపోతున్నాము. ఎంత దౌర్భాగ్యమో. ఏ శాపము నీ మీదికి వచ్చిందో ఆ శాపము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకొని నిన్ను విమోచించాడంట. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంది? అందుకనే అంటాను, మనం ఆశావాదులము, బాగా దురాశ కలిగిన వారము, అతి ఆశతో మనం బ్రతుకుతున్నాం. ఒక శాపము నుండి విమోచింపబడటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమో, కానీ దానిని మనం ఎంచుకోవటం లేదు దీవెనగా, ఆశీర్వాదముగా. అవి మర్చిపోతున్నాము. ఉద్యోగం పోయిందనుకో, అమ్మా నువ్వు శాపగ్రస్తుడుగా నువ్వు బ్రతుకుతే ఏమైనా లాభం ఉన్నదా? నువ్వు ఎన్ని సంపాదించుకున్నా శాపము నీ వెంట ఉంటే ఏమైనా లాభం ఉన్నదా చెప్పండి. కానీ ఈ విషయమై ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. అందుకని ఆశీర్వాదములు ఎవరికి, ఆశీర్వాదములు అనేది దేవుడు అందరికీ ఇవ్వగోరుచున్నాడు. అందరినీ దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆయన స్వభావం అది, ఆయన గుణం అది. కానీ దీవెనలో ఆశీర్వాదములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అందరికీ, నీతిమంతులకి పరిశుద్ధులకి వర్తించేది ఆశీర్వాదము ఒకటి ఉన్నది. దేవుని పిల్లలుగా ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదములు కూడా మనకి ఉన్నాయి. 2, ఒకటి నీతిమంతులకి అనీతిమంతులకి కూడా సమానంగా దేవుడు ఆశీర్వాదములు దీవెనలు కలుగజేస్తున్నాడు. కానీ ఆయన బిడ్డలుగా ప్రత్యేకమైన కొన్ని ఆశీర్వాదములు దీవెనలు ఆయన మన కొరకు ఏర్పరచుకున్నాడు. కానీ అవి ఎప్పుడు పొందుకుంటాము, ఎలా పొందుకుంటాము, దానికి పొందుకోవటానికి అర్హత ఏమై ఉండాలి అని కొన్ని విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాము.